ప్రతి క్రైస్తవుడు ఉదయం లేవటంతో నేను ఎప్పుడు చెప్తా కదా, జీవన తొలి సంధ్య దేవుని వాక్యంతో మనం ప్రారంభించాలి. ఆమేన్. ఎందుకు ప్రతిదినం వాక్యాన్ని ఆశ్రయించాలి? ఎందుకు వాక్యం దగ్గరికి వెళ్ళాలి? ఆ వాక్యాన్ని చదువుకుంటూ ఆ వాక్యముతో నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవాలి. ఆమేన్. ఆ వాక్యంతో నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవాలి. ఏ వాక్యం అయితే చదివావో ఆ దినమంతా ఆ వాక్యం నీ హృదయంలో పొంగి పొర్లుతూ ఉండాలి. వాక్యం ఎంత శక్తిభరితమైనదో చెప్పంటారా? ఆ వాక్యం నిన్ను నిర్దోషమైన వాడిగా, మహిమ కలిగిన వాడిగా, కళంకము లేని వాడిగా, డాగు మచ్చ ముడత లేని ఓ నిష్కలంకమైన పెండ్లి కుమార్తెగా దేవుని ఎదుట నిన్ను నన్ను నిలవబెట్టగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యంలో ఉంది. గట్టిగా చెప్తాం ఆమేన్. ఎప్పుడు హృదయ క్షేత్రాలు వాక్యం పొంగి ప్రవహిస్తూ ఉండాలి. ఒక అద్భుతం తెలుసా? సముద్రం ఎప్పుడు సచ్చిన శవాన్ని తన లోపట ఉంచుకోదు, మైలను తన లోపట ఉంచుకోదు. మీరు ఎక్కడైనా చూడండి, నట్టనడి సముద్రంలో ఒక వ్యక్తి చనిపోతే చచ్చిన శవాన్ని సముద్రము తన లోపట ఉంచుకోదు. మరి ఏం చేస్తుందయ్యా? దానిలో ఎగసిపడే ఆ అలల నీటి ప్రవాహం ఎక్కడో సముద్రపు నడిభాగాన ఉన్న ఆ శవాన్ని ఎత్తి 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 ఆ అలల ప్రవాహం కొట్టుకుంటూ బయటపడేస్తుంది, ఒడ్డును పడేస్తుంది. ప్రతి క్రైస్తవుని లోపట సముద్రంలో నీళ్లు ఎట్లా పొంగి పొర్లుతాయో వాక్యం నీ హృదయములో అలా పొంగి ప్రవహిస్తే చచ్చిన ప్రతి అనుభవం కొట్టుకొని పోయేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు.